సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫర్ షో. రీసెంట్ గా చూసుకుంటే దర్శక ధీరుడు రాజమౌళి మలయాళం తెలుగు డబ్బింగ్ ఫిలిం ప్రేమలు మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఆ స్పీచ్ లో ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. అది వినటానికి సింపుల్ గా అనిపించవచ్చు, కానీ ఆలోచిస్తే ఎంత స్ట్రాంగ్ గా అర్థం అవుద్ది. జలసీతో బాధతో ఒప్పుకోవాల్సి వస్తుంది మలయాళంలో బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు అని. అరే, మలయాళంలో బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు అని మాట్లాడితే పట్టించుకునే యవ్వానమే కాదు అక్కడ. కానీ బాధపడుతున్నాను, జలసీ ఫీల్ అవుతున్నాను అని మాట్లాడారు అంటే అక్కడే ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఈ స్టేట్మెంట్ ని వేరెవరైనా డైరెక్టర్, ఫార్ములా డైరెక్టర్ చేసున్నట్టయితే ఖచ్చితంగా దాని గురించి అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే ఫార్ములా డైరెక్టర్స్ టైం పాస్ కోసం సినిమాలు తీసే డైరెక్టర్స్, కాలక్షేపం కోసం సినిమాలు తీసే డైరెక్టర్స్ పబ్లిసిటీ కోసం మాత్రమే అలాంటి స్టేట్మెంట్లు చేస్తారు. సో వాటి గురించి సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇక్కడ ఎవరు ఆ స్టేట్మెంట్ చేసింది తెలుగు సినిమాని ప్రపంచ సినిమా వేదికల్లో చాలా స్ట్రాంగ్ గా రిప్రజెంట్ చేస్తున్న ఐకానిక్ డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి. అసలు మామూలు డైరెక్టర్లు అయితే ఇలాంటి స్టేట్మెంట్లు చేయరు. మీది తినాలే, మాది తినాలే, మీ పెర్ఫార్మెన్స్ లో మీకు గొప్ప అయితే మా పెర్ఫార్మెన్స్ లో మాకు గొప్ప, ఉప్పు శనగలు మరమరాలు ముంత కింద బొప్పు బావిలో కప్పులమ్మేమో, మాకు బయటి ప్రపంచ సంగతి అవసరం లేదు అని సమర్థించుకుంటారు. అంతేగాని ఇలాంటి స్మార్ట్ స్టేట్మెంట్లు, కొంచెం హార్ష్ గా అనిపించే స్టేట్మెంట్లు పొరపాటును కూడా చేయరు. ముందు తప్పు ఒప్పుకోరు. జరుగుతుంది గుడి అనక నా సామి ఎవ్వారం అయినప్పటికీ అదే పరమ పవిత్రం అన్నట్టు సమర్థించుకుంటారు. అందుకనే ఇలాంటి స్టేట్మెంట్లు ఎవరైనా చేస్తే హార్ష్ స్టేట్మెంట్స్ కింద లెక్క వస్తాయి అలాంటి వాళ్ళకి. రాజమౌళి ఆ స్టేట్మెంట్ కావాలని చేసి ఉండకపోవచ్చు, కానీ అది జరిగిపోయింది. ఆయన మనసులో నుంచి ఆ మాట బయటకు వచ్చింది అంటే అక్కడ సమస్య ఉంది. ఆ సమస్య ప్రభావం చూపిస్తుంది అని అర్థం చేసుకోవాలి. నిజమే, మలయాళంలోనే బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు. దాన్ని చూసి ఎందుకు జెలసీ ఫీల్ అవ్వాలి? ఎందుకు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంటే, మనం చేయలేని పనిని ఇంకొకరు చేస్తున్నారు, మనం చేసే పనిని బెస్ట్ గా ఇంకొకరు చేస్తున్నారు, ఆటోమేటిక్ గానే జెలసీ ఫీలింగ్ వస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి అలాంటి జలసీ ఉండాలి. అలాంటి జలసీ ఉన్నప్పుడే వాళ్ళు ఇంకా ఇంకా అత్యుత్తమంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకొచ్చి గొప్ప స్థానాలకు వెళ్తారు, గొప్ప స్థాయికి వెళ్తారు. నిజంగా మలయాళం యాక్టర్స్ సెన్సిబుల్ పర్ఫార్మెన్స్ లతో చిత్తు చేసి పారేస్తున్నారు. వాళ్ళతో పోటీకి నిలబడితే చాలా మంది తేలిపోయే వాళ్లే కనబడతారు. అలా అని మన టాలెంట్ ని తక్కువ చేసుకోవడం కాదు. మలయాళం యాక్టర్స్ అంత అద్భుతంగా నటిస్తున్నారు అంటే కంప్లీట్ గా గొప్పతనం వాళ్ళది మాత్రమే కాదు, వాళ్ళ కోసం అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్న రైటర్స్ ది, వాళ్ళ చేత అలా పర్ఫార్మెన్స్ చేయించుకుంటున్న డైరెక్టర్స్ ది కూడాను. సో జలసీ ఉండాల్సిందే, జలసీ మంచిదే, కానీ బాధపడుతూ ఒప్పుకోవాల్సి వస్తుంది అని రాజమౌళి అన్నారు. చూడండి, ఎందుకు బాధపడాలి? అలాంటి ఫైనెస్ట్ ఆర్టిస్టులు ఇక్కడ లేరు అన్నందుకు బాధ. అక్కడ ఒక ప్రాసెస్ లో పర్ఫార్మెన్స్ కు సంబంధించి అద్భుతమైన విధానం నడుస్తుంది, అది ఇక్కడ జరగటం లేదు అన్నందుకు బాధ. ఎందుకు జరగటం లేదు? దానికి బోల్డ్ అని కారణాలు చెప్పొచ్చు, 100 ఉంటాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ చూసుకుంటే 100 కోట్లు దాటి 1000 కోట్లలోకి వెళ్ళింది. తర్వాత ప్రపంచంలోనే ఎవరికి, ఏ సినిమా ఇండస్ట్రీకి లేనటువంటి వండర్ఫుల్ మూవీ లవర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉన్నారు. అలాంటి అల్టిమేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంట్ కు సంబంధించి జలసీ ఫీల్ అవటం ఏమిటి, బాధపడటం ఏమిటి, ఏం జరుగుతుంది ఇక్కడ? అదే ఆసక్తికరమైన మ్యాటర్. పెద్ద మార్కెట్, బోల్డంత డబ్బు ఉంది. ఆ డబ్బుని ఈజీగా కొల్లగొట్టేయాలి, త్వరగా కొల్లగొట్టేయాలి. రహదారిలో కాదు, అడ్డదారిలో వెళ్ళైనా సరే కొల్లగొట్టుకొచ్చేయాలి. అదే ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువ మంది కమర్షియల్ ఇంటెన్షన్ తోనే, బిజినెస్ యాంగిల్ లో చూస్తూనే సినిమాలు తీస్తున్నారు. దాని మూలంగానే టాలెంట్ కి అన్యాయం జరుగుతుంది. అందుకనే వేరే వాళ్ళ టాలెంట్ ని చూసి జలసీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. మన దగ్గర టాలెంట్ లేదా? ఎందుకు లేదు? ఉంది, ఉన్నారు. సూపర్ బిజీ ఆర్టిస్టులు ఉన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. కొంతమంది ఉన్నారు 365 డేస్ ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా సినిమాల కోసం ప్రతిరోజు షూటింగ్ లో పాల్గొనే ఆర్టిస్టులు ఉన్నారు. అంత బిజీగా వర్క్ చేసే ఆర్టిస్టులు ఉన్నారు. పోతే బిజీగా ఉన్న ఆర్టిస్టుల మూలంగా ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ రావు. అతనికి మార్కెట్ ఉంది, అతని కోసం జనం థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉంది. అతన్ని బిజీ చేసి పారేయండి. రెమ్యూనరేషన్ ఎంతైనా పర్వాలేదు, ఒక్కరోజు కూడా ఖాళీ ఉంచకుండా షూటింగులతో బిజీ చేసి పారేయండి. అంత బిజీగా ఉన్న ఆర్టిస్టులతో ఆత్రంగా పెర్ఫార్మెన్స్లు చేయించుకోవడమే గానీ వాళ్లతో నిదానంగా, నిమ్మలంగా అద్భుతాలు చేయించుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఎక్కడుంది సమస్య అంటే ఇదే సమస్య. ఉన్నదాన్ని, రెడీగా ఉన్నదాన్ని వాడుకోవడానికి అందరూ ఎగబడుతున్నారు. అంతేగాని కొత్తగా సృష్టించడం కోసం
కొత్తగా అద్భుతాలని క్రియేట్ చేయడం కోసం ఎక్కువ మంది అవకాశం తీసుకోవడం లేదు. డిఫరెంట్ గా ఏదైనా చేద్దాం అన్న శ్రద్ధ ధ్యాస ఎక్కువగా ఉండటం లేదు. సినిమా ఛాన్స్ వచ్చింది అంటే కమర్షియల్ గా ఆ సినిమాని సేల్ చేయడానికి ఏం చేయాలి అది మాత్రమే ఆలోచిస్తున్నారు ఎక్కువగా. మాక్సిమం ఇన్స్టెంట్ బిర్యానీ వండుతున్న వాళ్ళే కనపడుతున్నారు. ప్యాకెట్ కట్ చేయాలా, వాటర్ లో పోయాలా, కుక్కర్ పొయ్యి మీద పెట్టాలా, విజిల్స్ రానివ్వాలా, బయటికి తీసి వడ్డించేయాలా. ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నారు కొంతమంది. స్విగ్గీ జమానా నడుస్తుంది కదా, ఆర్డర్ పెట్టాయి వచ్చిన ఫుడ్ ఐటమ్ కి మన ఫ్లేవర్ ఏదో ఒకటి చిన్నగా టచ్ ఇచ్చి ఓవెన్ లో పెట్టి తీసేయి, వేడి వేడిగా వడ్డించాయి. లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేయి, రెసిపీ చూడు, చేతులు కాల్చుకో. అంతేగాని ఎవరిదో రెసిపీని మనం ఎందుకు ఫాలో అవ్వాలి? విధానాన్ని చూద్దాం. కొత్త రెసిపీ మనం ఎందుకు తయారు చేయకూడదు, కొత్త రుచిని మనం ఎందుకు సృష్టించకూడదు అని ఆలోచిస్తున్న వాళ్ళు ఇక్కడ తక్కువగా ఉంటున్నారు, మలయాళంలో ఎక్కువగా ఉంటున్నారు. అందుకనే వాళ్ళని చూసి జలసీ పడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. మలయాళంలో రైటర్స్ క్యారెక్టర్స్ కి సంబంధించి, ఆ క్యారెక్టర్స్ తాలూకు ఎమోషన్స్ కి సంబంధించి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళలో నుంచి మంచి మంచి క్యారెక్టర్స్ ని తీసుకుని కథలు రాస్తున్నారు. ఎప్పుడు కూడా రియల్ లైఫ్ నుంచి, అబ్జర్వేషన్ నుంచి, రీసెర్చ్ నుంచే ఎక్కువ డిఫరెంట్ క్యారెక్టర్స్ పుట్టుకొస్తాయి. కానీ ఇక్కడ ఎలా జరుగుతూ ఉంటది? సినిమాల్లో వచ్చిన క్యారెక్టర్స్ ని చూసి ఇన్స్పైర్ అవుతా ఉంటారు. గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అలాంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో స్టార్ హీరోలు అందరికీ సినిమాలు పడిపోవాలి. ఒకే క్యారెక్టర్ ని చూసి ఎన్నిసార్లు ఇన్స్పైర్ అయినా కొత్త రకమైన క్యారెక్టర్ రాదు, అదే వస్తుంది. రొటీన్ క్యారెక్టర్ పుట్టుకొస్తా ఉంటది ప్రతిసారి. రియల్ లైఫ్ లో క్యారెక్టర్ని అబ్జర్వ్ చేయటం, రీసెర్చ్ చేయటమే కాదు, ఇంకొక గొప్ప విధానం ఉంది కొత్త క్యారెక్టర్లు సృష్టించడానికి. అదేమిటి అంటే ఇమాజినేషన్. క్రియేటర్ అన్నవాడికి ఒక ఊహా ప్రపంచం ఉండాలి. ఆ ఊహా ప్రపంచంలోకి వెళ్ళి ఎవరు చూడనటువంటి క్యారెక్టర్స్ ని చూడాలి, సృష్టించుకుని బయటికి తీసుకొచ్చి ప్రేక్షకులకి పరిచయం చేయాలి. అసలు ఇమాజినేషన్ అనే ప్రోగ్రామే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ నడుస్తా ఉంది. ఇమాజినేషన్ అనే ప్రాసెస్ ని చాలా మంది మర్చిపోయారు. కొంతమందికి అయితే అసలు అదేంటో కూడా తెలియదు, దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. ఎక్కువ మంది కథ రాయడానికి ఫాలో అయ్యే ప్రాసెస్ ఏమిటి అంటే, వేరే భాషలో బ్లాక్ బాస్టర్ అయిన సినిమా చూడు, ప్రపంచంలో ఏ భాషలో అయినా పర్వాలేదు, బ్లాక్ బాస్టర్ అయిన సినిమాని పట్టుకొచ్చే దాన్ని చూడు, అందులో ఉన్న క్యారెక్టర్స్ నుండి ఇన్స్పైర్ అవ్వు, ఆ క్యారెక్టర్ ని ఇడిదిప్పి ఏదో రకంగా మార్చు, అదే కథ అదే క్యారెక్టర్ వెళ్ళిపోద్ది, వచ్చేసింది కొత్త కథ. ఈ ప్రాసెస్ ని మొండిగా ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ తెలుగులో ఇలాగే కథల్ని తయారు చేస్తున్నారు. అలాంటప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా వస్తాయి, డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ లు ఎలా వస్తాయి? అప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ని చూసి జలసీ పడాల్సి వస్తుంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ని చూసి బాధపడాల్సి వస్తుంది. ఇంకా ఉంది, ఎలా అయినా సరే ఇన్స్పైర్ అయ్యో ఇంకో చోట నుంచి తీసుకొచ్చో బెస్ట్ క్యారెక్టర్ ప్రిపేర్ చేసినా కూడా అది ఆన్ స్క్రీన్ మీదకి పర్ఫెక్ట్ గా వెళ్ళటానికి బోల్డ్ అనే అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్ అబ్జెక్ట్ చేయొచ్చు, హీరో క్యారెక్టర్ కంటే ఆ క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది అని అబ్జెక్షన్స్ రావచ్చు, డైరెక్టర్ అవకాశం కోసం కాంప్రమైజ్ అవ్వచ్చు. ఇలా చాలా మంచి క్యారెక్టర్స్ స్క్రీన్ మీదకి రాకుండానే డైల్యూట్ అయిపోయేవి చాలానే ఉంటాయి. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, బెస్ట్ క్యారెక్టర్లు తయారవకపోతున్నప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ లు ఎలా వస్తాయి, ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఎలా చూస్తాం? తెలుగులో మాత్రం టాలెంట్ కి కొదవలేదు, దాన్ని రాంగ్ వేలో ఉపయోగిస్తున్నారు. క్లియర్ గా చెప్పొచ్చు, తెలుగులో ఒక 5-6 మాత్రమే డైరెక్టర్లు మాకు ఈ క్యారెక్టర్ కావాలి, మాకు ఈ ఆర్టిస్ట్ కావాలి అని స్ట్రాంగ్ గా చెప్పి పనిచేయించుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల కారణాలతో కాంప్రమైజ్ అయ్యే సినిమాలు తీస్తున్నారు. అలాంటప్పుడు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఎలా వస్తాయి? ఇంకా దారుణంగా ఉంటాయి. కొన్ని చోట్ల అయితే పరిస్థితులు డైరెక్టర్ కూడా చాయిస్ ఉండదు. తనకు నచ్చిన ఆర్టిస్ట్ ని తనకు నచ్చిన క్యారెక్టర్ లో యాక్ట్ చేయించుకోవడానికి మేనేజర్లు చెప్పినట్టు, కో డైరెక్టర్లు చెప్పినట్టు ఫోర్స్ గా కొంతమంది ఆర్టిస్టుల్ని బలవంతంగా పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు డైరెక్టర్ ఎలా ఆసక్తిగా వాళ్ళతో పని చేయించుకోగలుగుతాడు? కాంప్రమైజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ క్యారెక్టర్ స్పాయిల్ అయిపోద్ది. అరే ఒక మంచి క్యారెక్టర్ ది, దీనికి మంచి ఆర్టిస్ట్ కావాలి అని తపన పడే ప్రాసెసే ఉండదు. ఏముందిలే ఈ క్యారెక్టర్ కి ఎవరైతే ఏమి వీడిని పెట్టుకో, కానిచ్చే మాకు తెలిసినోడు వీడితో లాగించే, ఇలా 100 రకాలుగా కాంప్రమైజ్ అవుతూ మంచి మంచి క్యారెక్టర్స్ ని ఆన్ స్క్రీన్ మీదకి తీసుకురాకుండానే చంపేస్తున్నారు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లు ఎలా వస్తాయి? వేరే లాంగ్వేజ్ లో వచ్చే బెస్ట్ పర్ఫార్మెన్స్ ని చూసి జలసీనే ఫీల్ అవ్వాలి, బాధే పడాలి. తెలుగులో టాలెంట్ కి కొదవలేదు, కానీ ఆ టాలెంట్ క్రియేటివ్ నిరక్షరాస్య అజ్ఞానపు చీకట్లో కమర్షియల్ లెక్కల కింద నలిగిపోతుంది. చిన్న డైరెక్టర్లు ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు బడ్జెట్ పరిమితుల దృష్ట్యా మంచి మంచి ఆర్టిస్టులను పట్టుకొస్తున్నారు. అలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన మంచి ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. అంజీ వల్గమన్, మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి గారు, అభినా రాజ్ కుమార్ కసిరెడ్డి, వీళ్ళందరూ
ఫస్ట్ సినిమాలతో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఇండస్ట్రీ వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటుంది? వాళ్ళు ఏ క్యారెక్టర్ తో అయితే పాపులర్ అయ్యారో అదే తరహా క్యారెక్టర్ తో 30-40 సినిమాలు చేయించుకోవటం, వాళ్ళని రొటీన్ చేయటం, పక్కన పడేయటం. వాళ్ళ కోసం కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని సూపర్ గా ఎక్స్ప్లోర్ చేయటం కాకుండా, ప్రేక్షకులు మీరు వీళ్ళని ఈ క్యారెక్టర్లో చూసి ఎంజాయ్ చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ ని మళ్ళీ చూడండి అని ప్రేక్షకులకి విసుగు పుట్టేంత వరకు అదే క్యారెక్టర్ లో చూపించడం. హీరోయిన్స్ కి సంబంధించి కూడా అంతే. హీరోయిన్లు అనిపించుకోగలిగే టాలెంట్ తెలుగులో చాలా మందికి ఉంది, కానీ వాళ్ళని సరిగ్గా ప్రోత్సహించరు. హీరోయిన్ క్యారెక్టర్సే సరిగ్గా రాయరు. ఇలా ఇన్ని రకాల పరిస్థితులు ఉన్నప్పుడు చేయడానికి ఏముంటది? వేరే భాషలో కనిపిస్తున్న అత్యుత్తమ టాలెంట్ ని చూసి జెలసీ ఫీల్ అవ్వాల్సే వస్తుంది, బాధపడాల్సే వస్తుంది. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.